తెలంగాణలో ఆసరా పెన్షన్ 4,000పై ఎదురుదాడికి దిగిన ప్రతిపక్షాలు. అవును, అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ఆసరా పెన్షన్ 4,000 చేస్తామని చెప్పేసి ప్రకటించింది. సో ఈ 4,000 చేస్తాం, ఎప్పుడు చేస్తారు ఏంటని చెప్పేసి సో ప్రతిపక్షాలు అయితే ప్రభుత్వాన్ని అడుగుతున్నాయన్నమాట. ఎందుకంటే కాంగ్రెస్ ప్రభుత్వం పెన్షన్ 4,000 చేస్తుందని చెప్పేసి అందరూ కూడా ఏసీ గెలిపించారని, అలాంటప్పుడు ఇక ఏదైతే మనకి ఆసరా పెన్షన్లు ఉన్నాయో ఈ ఆసరా పెన్షన్లు 4,000 రూపాయలు ఎప్పుడు చేస్తారు ఏంటని చెప్పేసి అసెంబ్లీలో కేటీఆర్ రేవంత్ రెడ్డిని అయితే ప్రశ్నించడం అయితే జరిగిందనమాట. అయితే డిసెంబర్ 9నే పథకాలు అయితే గ్యారంటీలు అని చెప్పి నేను కూడా ఇస్తామని చెప్పేసి చెప్పారు. సో ఇప్పుడు ఎందుకు ఇవ్వలేదు అని చెప్పేసి ఈయన అయితే కోరుతూ ఉన్నారన్నమాట. మొత్తం మీద తెలంగాణలో ఆసరా పెన్షన్లు అనేవి 4,000 రూపాయలు అయితే ఖచ్చితంగా ఇవ్వాలని చెప్పేసి వీరైతే కోరుతున్నారు. సో మరి ఎవరైతే ఆసరా పెన్షన్ 4,000 ఇవ్వాలని కోరుతున్నారో వారందరూ కూడా కేటీఆర్కి ఒక లైక్ అయితే చేయండి. అలాగే లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతున్నారు.